ఈ మొక్క అయితే అండి నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా అత్తగారి దగ్గర తెచ్చానండి. ఇదిగోండి ఈ టబ్బులో వేసినప్పుడు, ఇదిగోండి ఈ టబ్బులో వేసాను. 2 కొమ్మలు వేసానండి నేను ఊరు నుంచి తెచ్చి. 2 కొమ్మలు కూడా బాగా ఏర్లు వచ్చేసాయి అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ నెలకల్లా ఈ పిలకలు వచ్చేసాయి అన్నమాట. ఇవి చాలా ఈజీనండి. ఇదిగోండి నేనైతే ఈ చిన్నయే వేసాను. ఇదిగో ఇది ఇప్పుడు ఈ నెలకల్లా మళ్ళీ డెవలప్ అయినాయి అన్నమాట చక్కగా. ఇవేమీ లేదండి. ఇదిగోండి ఇలా విచ్చేసేసే దీన్ని నడుముకి. ఇదిగోండి దీనికైతే వేర్లు వచ్చినాయండి. ఇదిగోండి దీనికి ఏమీ లేదు కదా, వేర్లు ఏమీ లేవు కదా. ఇదిగోండి ఇది ఇలా గుచ్చితే సరిపోతుంది. చక్కగా చాలా త్వరగా పెరుగుతుంది అన్నమాట. ఇది ఎక్కువగా నేను గ్రౌండ్లో పెంచాలనుకుంటున్నానండి ఈ మొక్కనైతే. ఎందుకంటే నాకు నీళ్ళు పోయాలంటే కింద వాళ్ళు ఎవరు పోయట్లేదండి, చాలా ఇబ్బంది అయిపోతుంది నీళ్ళు పోయాలంటే. ఈ మొక్కలు అనుకోండి నీళ్ళు సుమారు వారం రోజులు 10 రోజులు పోయిపోయినా మనకేమి ఇబ్బంది ఉండదు అన్నమాట. కాబట్టి నేను ఇటువంటి మొక్కలు పెంచాలని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఆల్రెడీ మనకైతే నల్లేరు ఉంది, మళ్ళీ కలబంద ఉందండి ఇంట్లోనే. మరి కొన్ని అయితే ఉన్నాయి, నేను వేరే వీడియోలో మరి మీతో షేర్ చేసుకుంటాను. ఇటువంటి మొక్కలన్నీ కూడా కింద ఉన్న వాల్ ఉంది కదా, కింద గోడ, ఆ పిట్టి గోడ మీద ఇవన్నీ పెట్టాలనుకుంటున్నాను. పాత మొక్కలన్నీ కూడా తీసేసేసి ఎక్కువగా ఈ క్యాటస్ మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇటువంటి మొక్కలు పెంచడానికి ట్రై చేయండి తప్పకుండా. మరి దీనికైతే ముళ్ళు అయితే లేవండి. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా, ముళ్ళు అయితే లేవు దీనికి. చక్కగా చాలా ఈజీగా పెరుగుతుందన్నమాట. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.